ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ బలపరచబడటం, దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల పొందటం, దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వదించబడటం, దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ గొప్ప సంతోష సమాధానం కలగటం మన పరిశుద్ధ గ్రంథంలోనూ మన జీవితంలోనూ చూస్తున్నాం. ఈరోజు ఆ దేవుని కృప మీలోనికి విస్తారముగా దిగుతున్నాయి. దేవుడు కృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని యొక్క మహిమను, ఆశీర్వాదాన్ని, ప్రసన్నాన్ని ఈ దినమంతా మీరు అనుభవించబోతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:10. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మనము యేసుక్రీస్తు యొక్క ముళ్ళు కిరీటాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో వారు యేసుక్రీస్తుని సిలువ వేయడానికి ముందు ఆయనకు ముళ్ళు కిరీటం తొడిగించి ఆయన్ని ఎంతో బాధ పెట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. యేసు అనుమతి లేకుండా, యేసు ఇష్టం లేకుండా యేసుక్రీస్తు ఆ ముళ్ళు కిరీటాన్ని భరించలేదు. బలవంతంగా యేసుక్రీస్తు మీద ముళ్ళు కిరీటాన్ని పెట్టలేదనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ముళ్ళు కిరీటం మొదటిగా శాపాన్ని చూపిస్తుంది, రెండోది ముళ్ళు అనేది స్వయమును చూపిస్తుంది. మన యొక్క ముళ్ళు కిరీటాన్ని, మన యొక్క ముళ్ళు అనే శాపాన్ని, మన యొక్క స్వయం అనే శాపాన్ని దేవుడు మన నుండి తీసివేస్తాడు. కాబట్టి ఆయన తల మీదకి వెళ్ళిందని చెప్పాను. మూడవదిగా మనం చూస్తే యేసుక్రీస్తుతో పాటు మరి ఇద్దరు దొంగలు సిలువేయబడ్డారు కాదండి. ఇద్దరు దొంగలు సిలువేయబడ్డారు. ఆ ఇద్దరు దొంగల యొక్క శిరస్సు మీద ఈ ముళ్ళు కిరీటం లేదు. యేసుక్రీస్తు శిరస్సులో మాత్రమే ఈ ముళ్ళు కిరీటం ఉండటాన్ని మనం చూస్తున్నాం. దేవనామానికి స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం చదువుతాం. వారు కపాలమనబడిన స్థలంనకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసుక్రీస్తుతో పాటు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, నేరగాల్ని సిలువ వేశారు. కానీ ఆ సిలువ వేసిన వారిలో దేవుని బిడ్డలారా ఏ ఒక్కరిలోనూ ఈ ముళ్ళు కిరీటం లేదు. యేసుక్రీస్తు శిరస్సులో మాత్రమే ఈ ముళ్ళు కిరీటం ఉంది. ఇది దేని సూచిస్తుందంటే ఈ లోక రక్షకుడు అన్నవాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఈ లోకానికి వచ్చే రక్షణ, మన పాపాన్ని భరించే యోగ్యత, లేకపోతే మన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగ చేసే యోగ్యత కేవలం మనుష్య కుమారులో లేదు. కానీ మనుష్య కుమారుడు గాను దేవుని కుమారుడు గాను వచ్చిన యేసుక్రీస్తులో మాత్రమే మనకు ఈ రక్షణ అనేది లభిస్తుందని మాట మనకు అర్థమవుతుంది. అక్కడ మనకు ఇద్దరు కనపడుతున్నారు. వీళ్ళు మనుష్య కుమారులు, ఇద్దరు దొంగలు మనుష్య కుమారులు, ఇద్దరు నేరగాలు మనుష్య కుమారులు. వీరిలో కాదు దేవుని బిడ్డల రక్షణ. ఒకవేళ యేసుప్రభులాగా ఏ పాపాన్ని ఎరగని వ్యక్తిని ఆ స్థలంలో సిలువ వేసి ఉన్నా దేవుని బిడ్డల వారి ద్వారా మనకు రక్షణ కలగదు. హల్లెలూయా. వారి ద్వారా మనకు రక్షణ కలగదు.
అయితే రక్షణ యేసు ద్వారానే కలుగుతాయి. ఎందుకంటే దేవుడే ఈ లోకానికి మనిషిగా వచ్చాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అద్భుతమైన సత్యాన్ని నేర్చుకోండి. ఏ మనిషి ద్వారా మనకు రక్షణ కలగదు. రక్షణ యేసుక్రీస్తు మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతాయి. ఈ యొక్క సత్యము అపోస్తలుల యొక్క బోధన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకొరకే అపోస్తలులు చెప్పిన మాటను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, యేసు నామం తప్ప మరి ఒక నామములో మనకు రక్షణ లేదు అనే మాట రాయబడి ఉంది. కనుక యేసే మార్గము, జీవము, సత్యమై ఉన్నాడు. యేసు తప్ప ఏ ఒక్కరూ నిత్య జీవానికి వారసులు కాలేరు. యేసు ఒక్కడే పరలోకానికి మనకు మార్గదర్శిగా ఉన్నాడు. యేసు నమ్ముకుంటేనే మనం రక్షించబడి, మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, మన శుద్ధీకరించబడి పరలోక రాజ్యానికి వారసులుగా కలుగుతాం. కాబట్టి ఈరోజు ఎన్నో వందల మంది గుడ్డి వాళ్ళుగా ఈ విషయంలో గుడ్డితనం గల వారుగా జీవిస్తున్నారు. కనుక యేసు నమ్ముకోండి, యేసు ద్వారానే మీకు మోక్షం. ఈ మాటను దేవుడు దీవించినగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మలను క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, నీ ద్వారానే మాకు విడుదల, నీ ద్వారానే మాకు స్వస్థత, నీ కుమారుడైన యేసు ద్వారానే విడుదల, నీ కుమారుడైన యేసు ద్వారానే స్వస్థత, నీ కుమారుడైన యేసు ద్వారానే పరలోకానికి వెళ్ళగలుగుతామనే సత్యాన్ని ఈరోజు మీ బిడ్డలకు తెలియపరిచా. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం విలాప వాక్యం 3వ అధ్యాయం 22-23 వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు. ఈ వాగ్దానం అయితే పట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.